రీసెంట్గా మా ఫ్రెండ్తో కలిసి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి నేరేషన్కి వెళ్ళాను. యాజ్ యూజువల్గా మనోడు స్క్రిప్ట్లో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యేసరికి ఆ ప్రొడ్యూసర్ రిజెక్ట్ చేశాడు. బట్ ఆ ప్రొడ్యూసర్ మాత్రం మనకు క్రేజీ అడ్వైస్ ఇచ్చాడు. భయ్యా, ఈ స్టోరీ ఎవ్వరు తీయలేదు, ఈ స్టోరీ ఇంతవరకు ఎవ్వరు రాయలేదు, ఇట్లాంటి సినిమా జనాలు ఇంతవరకు చూడలేదు అని ఏదైతే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నావో అది బాగానే ఉంది, కానీ దానిలో సెల్లింగ్ పాయింట్ మిస్ అవుతుంది. జనాలు ఆల్రెడీ చూసిన స్టోరీని కూడా చూడడానికి ఇష్టపడుతున్నారు, అట్లా ఎందుకు ట్రై చేస్తలేవు నువ్వు అని ఒక అడ్వైస్ ఇచ్చాను. రీసెంట్గా మలయాళంలో వాడా బయోపిక్ ఆఫ్ బిలియనియర్ బాయ్స్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో స్టోరీ మనం ఆల్రెడీ 3 Idiots, శ్రీనగర్ అండ్ హేమింది, హ్యాపీ డేస్, హుషారు, ఇట్లా బాయ్స్ గ్యాంగ్ రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్క సినిమాలో సేమ్ స్టోరీని చూసినాం. బట్ మనోడు లాస్ట్లో చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉంటో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో యాజ్ అ రైటర్ కానీ యాజ్ అ డైరెక్టర్ కానీ నువ్వు ఏదైనా స్టోరీకి కనెక్ట్ అయినప్పుడు అరే ఈ స్టోరీ ఇట్లా కాకుండా ఇట్లా చెప్తే బాగుంటుంది అన్నప్పుడు అట్లాంటి ట్విస్ట్ అండ్ ట్వర్క్స్తో నా స్టోరీని మళ్ళీ రాయి. నువ్వు ఆ స్టోరీని ఎట్లా చూపిద్దాం అనుకున్నది ఎప్పుడైనా ఇంకొక సినిమాలైనా తయారవుతుంది. ఈ అడ్వైస్ మనలాంటి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడానికి, సెల్లింగ్ పాయింట్ని చూపించడానికి యూజ్ అవుతుందని నేను అనుకున్నా. మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కమెంట్ చేయండి.